కనులేలనయ్యా, వినలేని చెవులేలనయ్యా, నిన్ను చూడ మనసాయనయ్యా, నిన్ను చూడ మనసాయనయ్యా, ఓ నిన్ను చూడ మనసాయనయ్యా, యేసయ్యా నిన్ను చూడ మనసాయనయ్యా, నిన్ను చూడ మనసాయనయ్యా, నిన్ను చూడ మనసాయనయ్యా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. పరమ మందిరము ప్రవేశింపగా తెరచెను మార్గంబు, పరమ మందిరము ప్రవేశింపగా తెరచెను మార్గంబు, పరమ శరీరపు తెరచెను గుడి తెరచి నిగినిదంబు, పరమ శరీరపు తెరచెను గుడి తెరచి నిగినిదంబు, ఓ సూర్యుడు అస్తమించెను నీతి, సూర్యుడస్తమింపా, సూర్యుడు అస్తమించెను నీతి, సూర్యుడస్తమింపా,
దేవుని స్తుతించి ఆరాధించుదాం. సంతోషమే ఆనందమే ఆరాధనలో ఆరాధనలో సంతోషమే ఆనందమే ఆరాధనలో ఆరాధనలో అనుదిన జీవితమే ధ్యానమే అనుదిన జీవితమే యేసుని ధ్యానమే సంతోషమే ఆనందమే ఆరాధనలో ఆరాధనలో దేవతలందరిపైన ఈ లోకపు శక్తులపైన ఓ దేవతలందరిపైన ఈ లోకపు శక్తులపైన మహాత్మ్యము కలిగిన మహారాజు యేసురాజు మహాత్మ్యము కలిగిన మహారాజు యేసురాజు ఓ సంతోషమే ఆనందమే ఆరాధనలో ఆరాధనలో ఆత్మతో ఆరాధింతుం శక్తితో నిన్ను సేవింతుం ఓ ఆత్మతో ఆరాధింతుం శక్తితో నిన్ను సేవింతుం శుద్ధాలంకరణముతోనే సన్నిధికేగెదను శుద్ధాలంకరణముతోనే సన్నిధికేగెదను సంతోషమే ఆనందమే ఆరాధనలో ఆరాధనలో చిన్న పాత్రను భూమి అక్షయుడకు నా ప్రభుని ఓ రక్షణ పాత్రను భూమి అక్షయుడకు నా ప్రభుని హృదయాంతరంగములోన నిన్ను కొనియాడెదను హృదయాంతరంగములోన నిన్ను కొనియాడెదను ఓ సంతోషమే ఆనందమే ఆరాధనలో ఆరాధనలో పడుదము రండి పరిశుద్ధుని దర్శించండి ఓ సాగిల పడుదము రండి పరిశుద్ధుని దర్శించండి పరలోక మహిమను
సత్యంతో అనుదిన జీవితమే యేసుని ధ్యానమే అనుదిన జీవితమే యేసుని ధ్యానమే ఓ సంతోషమే ఆనందమే ఆరాధనలో మహోన్నతుడు దేవుని స్తుతించి ఆరాధించుదాం. పరిశుద్ధుడు 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 మృతుడు నైతిని కానీ యుగ యుగములు జీవించుచున్న సెలవిచ్చిన దేవుడు మన మధ్యన జీవించుచున్న దేవుడై ఉన్నాడు. భయభక్తులతో ఆయన స్తుతించి ఆరాధించి సేవించుదాం. మహోన్నతుడు పూజనీయుడు స్తుతులకు పాత్రుడు మహోన్నతుడు అద్వితీయుడు స్తుతులకు పాత్రుడు ఆరాధించేదన్ 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 ఓ మహోన్నతుడు పూజనీయుడు స్తుతులకు పాత్రుడు అద్వితీయుడు మంచి కాపరి మహిమకు పాత్రుడు ఆకాశములకు అందని వాడవు ఆది అంతములో లేని వాడవు ఆకాశములకు అందని వాడవు ఆది అంతములో లేని వాడవు ఆపదకాలం అందరి వాడవు ఆదుకొను మా దేవుడవు ఆపదకాలం అందరి వాడవు ఆదుకొని మా దేవుడవు ఆరాధించేదం యేసయ్యా నేను స్తుతిస్తున్నాం నేను స్తోత్రిస్తున్నాం మహిమపరుస్తున్నాం స్వామి ఓ ఆరాధించేదం 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 ఓ మహోన్నతుడు పూజనీయుడు చప్పట్లు కొట్టి చూద్దాం స్తుతించండి గ్లోరీ ఓ అద్భుతీయుడు మంచి కాపరి మహిమకు పాత్రుడు వెయ్యి దినముల కంటే శ్రేష్టము నీ సన్నిధి ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టము జీవం కంటే ఉత్తమము నీ దయాయు కాలము నిలచును నీ కృప జీవం కంటే ఉత్తమము నీ దయాయు కాలము నిలచును ఆరాధించేదం 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 ఓ మహోన్నతుడు
అద్వితీయుడు మంచి కాపరి మహిమకు పాత్రుడు ఐగుప్తు పాపం విడుదల చేయ బలమగు బాహువు చాపితివే పాపపు కాడిని విరిచివేయ లేచితివే ఓ ఐగుప్తు దాస్యం విడుదల చేయ బలమగు బాహువు చాపితివే పాపపు కాడిని విరిచివేయ మరణము గెలిచి లేచితివే ఆరాధించేదం 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 ఓ మహోన్నతుడు పూజనీయుడు స్తుతులకు పాత్రుడు అద్వితీయుడు మంచి కాపరి మహిమకు పాత్రుడు ఆరాధించేదం 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 ఓ మహోన్నతుడు పూజనీయుడు స్తుతులకు పాత్రుడు అద్వితీయుడు మంచి కాపరి మహిమకు పాత్రుడు మహిమకు పాత్రుడు మహిమకు పాత్రుడు దేవుని స్తుతించుదామా. మన పాపముల నుంచి మనల్ని విముక్తి చేసి తూర్పునకు పడమరకెంత దూరము అంత దూరము చేసి ఉన్నాడు. అన్ని నామముల కంటే పై నామం, స్తుతింపదగిన దానం, రక్షింపదగిన నామం, స్వస్థపరచు నామం, విడుదల చేయు నామం, బలపరచు నామం, శ్రేష్టమైన నామం, పరిశుద్ధమైన నామం, ప్రభువైన యేసుక్రీస్తు నామం. పైనున్న ఆకాశమందునా క్రిందున్న భూలోకమందునా భయభక్తులతో దేవుని స్తుతించి ఆరాధించుదాం. యేసునామమును స్మరించుదాం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును స్మరించుచు మన జీవిత దినములు గడుపుదాం. నామం మనకి ఇవ్వబడింది. క్రీస్తు యేసు నామం బలమైన దుర్గం. నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా ఉంది. అలసి సొలసిన వారికి విశ్రం, ప్రాణలేని వారికి ప్రాణం. అలసి సొలసిన వారికి విశ్రం,
ప్రాణలేని వారికి ప్రాణం, నాశనమునకు జోగెడి వారికి, నాశనమునకు జోగెడి వారికి యేసు నామమే ఆశ్రయ దుర్గం, యేసు నామమే ఆశ్రయ దుర్గం. పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున లేదు ఏ నామమున రక్షణ, లేదు పాప విమోచన, లేదు ఏ నామమున రక్షణ, నామములకు పైన గలదు ఉన్నతంబకు ప్రభు యేసు యేసయ్య నీ నామము గొప్పది. లకు పైన గలదు ఉన్నతంబకు ప్రభు యేసు నామము, యేసు నామములో శక్తి గలదు, యేసు నామములో శక్తి గలదు, దోషులకు శాశ్వత ముక్తి గలదు, దోషులకు శాశ్వత ముక్తి గలదు. పైనున్న ఆకాశమందున క్రిందున్న లేదు పాప విమోచన, లేదు ఏ నామమున రక్షణ, పైనున్న ఆకాశమందున నామములో నిత్య జీవం, శాశ్వతానందము సత్య శాంతం, యేసు నామములో నిత్య జీవం, శాశ్వతానందము సత్య శాంతం, యేసు నామములో రోగశుద్ధి, యేసు నామములో రోగశుద్ధి, విశ్వసించిన సమృద్ధి, విశ్వసించిన సమృద్ధి. పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున లేదు ఏ నామమున రక్షణ, లేదు పాప విమోచన, లేదు ఏ నామమున రక్షణ, లేదు పాప విమోచన. పైనున్న ఆకాశమందున నామము ధరించగానే మనసు మారి నూతన మగును, యేసు నామము ధరించగానే మనసు మారి నూతన మగును, వేదమేమియు లేదెవ్వరైనా, వేదమేమియు లేదెవ్వరైనా, నాదుడేసుని తలచి తరింప, నాదుడేసుని తలచి తరింప. పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున లేదు ఏ నామమున రక్షణ, లేదు పాప విమోచన, లేదు ఏ నామమున రక్షణ, లేదు పాప విమోచన. పైనున్న ఆకాశమందున మనమందరం కలిసి తండ్రిని దేవుని ఏక మనసుతో ఏక ఆత్మతో
ఆరాధించి మహిమపరచుతాం. అందరూ కలిసి చెప్పండి. తండ్రి పైన దేవా, యేసుక్రీస్తు ప్రభువా, పరిశుద్ధ ఆత్మదేవా, నిన్ను ఆరాధించుచున్నాం, నిన్ను ఘనపరచుచున్నాం, నిన్ను మహిమపరచుచున్నాం. నీకే మహిమ, ఘనత, స్తోత్రము, ప్రభావము ఇప్పుడు సర్వకాలం యుగయుగములకు కలుగునుగాక. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు సదాకాలం ఘనత, మహిమ, ప్రభావం కలుగునుగాక. ఆమేన్. దేవుని వాక్యములో నుండి కీర్తనల గ్రంథము 15వ దావీదు కీర్తన మనము చదువుకుందాం. 15వ దావీదు కీర్తన. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు. అట్టివాడు నాలుకతో కొండెములాడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగు వాని మీద నిందమోపడు. తన ద్రవ్యం వడ్డీకియడు, నిరపరాధిని చెరుపుటకై లంచం పుచ్చుకొనుడు. ఈ ప్రకారం చేయవాడు ఎన్నడను కదిలించబడు. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతలు చెల్లించుడి. దేవదేవునికి కృతజ్ఞతలు చెల్లించుడి. ప్రభుల ప్రభునకు కృతజ్ఞతలు చెల్లించుడి. ఆయన ఒక్కడే ఆశ్చర్య కార్యములు చేయవాడు. తన జ్ఞానం చేతన ఆకాశం కలుగజేస్తాడు. ఆయన భూమిని నీళ్ళ మీద పరిచినవాడు. ఆయన గొప్ప జ్యోతులను మించినవాడు. పగటి నీరుటకు సూర్యుని చేశాను, రాత్రి నీటుకు చంద్రుని నక్షత్రములు చేశాను. మన ముదిరిన దర్శనుడు ప్రాయం మనల్ని జ్ఞాపకం చేసుకున్నాను. మన శత్రువుల చేతులను మనం విడిపించను. సమస్త జీవులకైనా ఆహారం ఇచ్చుచున్నాడు. ఆకాశమందుడు దేవునికి కృతజ్ఞతలు చెల్లించుడి. తండ్రి దేవుడి వాక్య భాగం దీవించునుగాక. బాగుంది, ఇప్పుడు బాగుంది. మరి అటు వింటారో ఇటు వింటారో మీకే తెలుసు. రైట్, మంచిది. కృపలను తలంచుచు, కృపలను తలంచుచు, ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. రూపించబడుతున్నా ఏ ఆయుధముండినను, ఓ రూపించబడుతున్నా ఏ ఆయుధముండినను, నీకు విరోధమై వర్ధిల్లదోయని, నీకు విరోధమై వర్ధిల్లదోయని చెప్పిన మాట సత్యం. యేసు చెప్పిన మాట సత్యం. కృపలను తలంచుచు, కృపలను తలంచుచు, ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. హల్లెలూయా, నాకెంతో ఆనందమే. ఓ హల్లెలూయా, నాకెంతో ఆనందమే. సియోను నివాసము నాకెంతో ఆనందం, సియోను నివాసము
తలంచుచు కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. మంచిది. మరి మంగళవారము ఫాస్టింగ్ ప్రేయర్ చేద్దామని అనుకున్నాం. మరి 2-3 రోజులు తెలంగాణ భారీ వర్షాలని చెప్తున్నారు టీవీలో వార్తలు. మరి మీరందరూ రాగలరా? లేదా దాన్ని మారుద్దామా? ఉపవాస ప్రార్థన మారుద్దామా? మరి వర్షాలకు ఎవరు రాకపోతే, ఒకరు వచ్చిన తర్వాత పెద్ద వర్షం మొదలైతే మళ్ళీ కష్టమైంది. ఇక్కడ అన్ని భోజనాలు అవి ఇవన్నీ ఏర్పాట్లు చాలా కష్టమైంది. మరి ఉపవాస ప్రార్థన తర్వాత మారుద్దామా ఇంక ముందుకి? అసలు ఉపవాస ప్రార్థన వద్దా? కావాలా? మరి ఎందుకు మాట్లాడతలేరు? చెప్పండి ఏదో ఒకటి. ఏం చేద్దాం? ఈ నెల ఆల్నైట్ కూడా ఉందనుకుంటాం మనకి. సరే, మీరు ఎంతమంది ఉపవాస ప్రార్థన చేయగలరు? ఉపవాసంతో ప్రార్థన చేసేవాళ్ళు, మేము ఉపవాసంతో ప్రార్థన చేయగలము అన్న వాళ్ళంతా మీరందరూ ఉపవాస ప్రార్థన చేస్తారా? మరి మీరందరూ రాగలరా? అందరూ వస్తారా? మరి వస్తే పెడదాం. బయట నుంచి వచ్చేవాళ్ళు ఒకవేళ వాళ్ళు వస్తారో లేదో మనకు తెలియదు, అనౌన్స్మెంట్ చేద్దాం. వస్తే సంతోషం. ఒకవేళ మరి రాకపోయినా సరే, మరి మీరు రండి. మరి ఇక్కడ మేము భోజనం పెట్టాము, వర్షం వస్తుంది, భోజనాలు ఏమి ఉండవు ఇక్కడ. ఏం పర్లేదా? మరి ఎట్లా? ఉపవాసం మీద ఆకలేదు కదా, ఎట్లా మరి? టిఫిన్ తెచ్చుకుంటారు ఇంటికాంచి? టిఫిన్లు తీసుకొని వస్తారా మీరంతా? తీసుకురా. ఒక ఆమె తలకాయ ఇట్లు ఉప్పుతాను. తీసుకురాదు, మా ఇంట్లో తిను. ఏంటంటే నీ ఒక్కదానికి పెడతాం. టిఫిన్లు తీసుకొని రావాలి అందరూ, అది మంచిది. ఒక పిల్లవాడు యేసుప్రభు మీటింగ్ పెట్టాడు. ఎక్కడ? అరణ్యం. 5,000 మందిలో ఎవరు టిఫిన్ తీసుకురాలి? ఒక పిల్లోడు తెచ్చినట్టు. అది మంచి ఉద్దేశం, మంచి సిద్ధపాటు. ఆ ఒక్కరితో అద్భుతం చేశాడు యేసుక్రీస్తు ప్రభు. ఆమేన్. ఆ ఒక్కడు టిఫిన్ తీసుకుని వచ్చాట. 5 రొట్టెలు 2 చిన్న చేపలు. ఒక చిన్నవాడు తీసుకొచ్చాడు. మీటింగ్కి వెళ్తున్నాం, ఆకలి అవుతుంది, ఎట్లా? మరి వాని తల్లి వానికి టిఫిన్ కట్టి పంపింది. హాయిగారు ఉన్నాళ్ళేమో చూసుకుంటాం, మనకేం చాలా వచ్చేస్తుంటే చాలా. రండి, ఏం పర్లేదు, చూసుకుంటలే. కానీ మీకు జాగ్రత్త ఉండాలి, మీకు సిద్ధపాటు ఉండాలి. నేను చెప్పిన చాలాసార్లు. గోవిందపురం దగ్గర ఒక 150 కిలోమీటర్లు ఉంటుంది అనుకుంటా, దుమ్మగూడెం. సాధుగారు, నాకు బాప్సం ఇచ్చిన సాధుగారు దుమ్మగూడెంలో ఉంటాడు. ఆయన ఇప్పుడు లేరు, దేవుని సన్నిధిలో ఉన్నారు. అయితే వాళ్ళకి ఏం నేర్పించినట్టే, మీరు నెలకోసారి వస్తుంటారు వాళ్ళు. అక్కడ 150 కిలోమీటర్ల దూరం, అది ఇంకెక్కడే ఉండవచ్చు. ఖమ్మం దగ్గర ఉంటుంది. మరి మీరు వచ్చేటప్పుడు టిఫిన్లు కట్టుకొని రావాలా. శుక్రవారం వస్తారు, నెలకోసారి మొదటి శుక్రవారం వస్తారు. వచ్చేటప్పుడు మీరంతా టిఫిన్లు కట్టుకొని రావాలని చెప్పింటాట వాళ్ళు ఇప్పుడు కూడా
ఇప్పుడు కూడా టిఫిన్లు కట్టుకొని వస్తున్నారు. ఆయన చనిపోయి చాలా 2011లో చనిపోయాడు, అయ్యగారు చనిపోయినాడు. కానీ ఇప్పుడు కూడా వాళ్ళు టిఫిన్లు కట్టుకొనే వస్తున్నారు. రేకాబు కుటుంబకులకు అతను నేర్పించాడు ద్రాక్షరసం తాగొద్దని. వాళ్ళు ఎట్లా పాటించారో వీళ్ళు కూడా అలాగే పాటిస్తున్నారు. ఆ సేవకుడు దైవజనుడు ఎట్లయితే చెప్పాడు ఇప్పటికి వాళ్ళు అదే పాటిస్తున్నారు. మాట మీద నిలబడిపోయింది. మరి మీకు మందిరం కూడా అవసరం లేదు, ఇక్కడికి రండి అని చెప్పినాడు. ఆడికే వస్తున్నారు ప్రతి నెల. ఇప్పటికీ ఆయన వచ్చి చాలామంది వచ్చి మందిరం కడతాం, మీకు మందిరం కడతాం, మంచి మందిరం, ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు అంటున్నాను. మాకొద్దు, అయ్యగారు చెప్పిండు మమ్మల్ని అక్కడికి రమ్మని, మేము అక్కడికే పోతాం. ఎంత మంచి సాక్ష్యం. మరి నేను మీకు కూడా చెప్తున్నా, ఏమని అందరు ఇట్లా కోపంగా నేను ఏం చెప్తాను మీకు, నాకు కూడా కట్టుకరండి. కనుక బిడ్లారా, వర్షం లేకపోతే ఇక్కడ చేస్తా ఏర్పాటు. నేను వర్షం ఉంటే మాత్రం నేనేం చేయలేను. ప్రార్థన చేద్దాం. ఎవరి టిఫిన్లు వాళ్ళు ఇప్పుకొని చక్కగా కింద అందరం, నేను కూడా మీతో తింటాను, తిని వెళ్ళిపోదాం. మీరు టిఫిన్ చేసుకుని రావాల్సిన బాధ్యత మీదే. ఎవరెవరైతే ఉపవాస ప్రార్థనకు వస్తారో వాళ్ళంతా టిఫిన్స్ కట్టుకొని రండి, ప్రార్థన చేసి టిఫిన్లు ఇప్పుకొని తినిపోదాం. సరేనా? మర్యాదగా చూద్దాం ఎంతమంది పాటిస్తారో. వర్షం ఏమి లేదో నాది బాధ్యత, వర్షం లేదో చలో మొత్తం ఇక్కడ నేను తయారు చేస్తాను. మంచిది. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగా. తర్వాత మరి తీరథగాడు అటు ఇటు ఎటుడో పోదామని చాలా ప్లాన్లు వేశారు. కానీ మరి మనకు ఏం తిరగకుండా చేస్తుంది. ఏంటిది? వర్షం. తీరథగాడు లేదు, ఏది లేదు. కనుక గర్లోనే ఉండండి, ఇంట్లోనే ఉండండి. అందరూ ఎటు బయటికి పోవద్దని టీవీలో చెప్తున్నట, రెడ్ అలర్ట్ అని ప్రకటిస్తున్నట. జాగ్రత్త. మంచిది. ఇక మనము కొన్ని నిమిషాలు దేవుని వాక్యములోనికి వెళ్దాం. సర్వశక్తి మిక్కిలి కనికరం గల పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. నీ వాక్యము చేత మమ్మను బలపరచు. మా హృదయంలో ఉన్నటువంటి విశ్వాసములను లోపాలు తొలగించి సవరించి మమ్మల్ని స్థిరులుగా చేసి నీ రాజ్యము కొరకై మమ్మల్ని ఆయత్తపరచుమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. జీసస్ నేమ్. కొందరు గుర్రములయందు, మరి కొందరు రథములయందు. చదవండి అన్నమాట. కీర్తన గ్రంథం గుర్రములను బట్టి రథములను బట్టి కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. ఆమేన్. అతిశయపడుదాం. అతిశయపడదాం అంటే ఏంటిది? అతిశయపడాలట అంటే గర్వించాల. దేని విషయంలో గర్వించాలి మనం? చెప్పండి. మనం దేని విషయంలో గర్వించాలి? మరి వాళ్ళు దేని విషయంలో గర్విస్తున్నారు? కొందరు గుర్రములు రథములను బట్టి, అనగా ధనమును బట్టి, వెండిని బట్టి, బంగారమును బట్టి, వారికి ఉన్న ఆస్తులను బట్టి, అంతస్తులను బట్టి, పేరు ప్రఖ్యాతులను బట్టి కొందరు గర్విస్తున్నారు, అతిశయపడుతున్నారు. మాకంటే బలవంతులు లేరు, మాకంటే గొప్పవారు లేరు, మాకంటే ధనికులు లేరు, ఈ విధంగా మాకంటే జ్ఞానులు లేరు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడదాం. యేసుక్రీస్తునికే మహిమ కలుగునుగా. ఆయన నామము వారి ధనము కంటే
గొప్పది. వారి గుర్రము యొక్క రథముల యొక్క బలము కంటే శ్రేష్టమైనదని దేవుని వాక్యము సెలవిచ్చుచున్నది. మీరు ఇర్మియా గ్రంథం 9:23-24 వచనాలు చదవండి. ఇర్మియా గ్రంథం 9:23-24 వచనాలు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నటను బట్టి అతిశయింపవలెను. దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే, లోకానికి శూరుడు తన శూరత్వాన్ని బట్టి, తన యొక్క సైన్యాన్ని బట్టి, తనకున్న బలమును బట్టి వాడు గర్వించొద్దు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి, తన ధనమును బట్టి గర్వించొద్దు, తన సంపదను బట్టి గర్వించొద్దు. మరి దేన్ని బట్టి గర్వించమంటున్నాడు? భూమి మీద కృప చూపుచు నీతిని న్యాయములను జరిగించుచు యెహోవాను నేనే, జరిగించే దేవుడను నేనే అని తెలుసుకో. ఎట్లా తెలుసుకోవాలి? మళ్ళీ నన్ను పరిశీలనగా తెలుసుకో. ఎవరు తెలుసుకుంటారో వాడు గర్వించాలి. నన్ను తెలుసుకునే విషయంలో గర్వించండి. నేనే కృపచూపువాడను, నేనే బలపరచువాడను, నేనే ఆశీర్వదించువాడనని తెలుసుకొనుటను బట్టి మీరు గర్వించండి, అతిశయపడండి. యేసుక్రీస్తు నా రక్షకుడు, యేసు రక్తమే ఇచ్చేయండి. మరి మనము హాస్పిటల్లో పోతుంటాం. హాస్పిటల్ పోగానే అక్కడ ఒక విగ్రహము, వారి దేవతను పెడుతుంటారు. ప్రతి డాక్టర్ గారు ప్రతి హాస్పిటల్లో ముందు వారి దేవతను విగ్రహం పెడుతుంటారు. అది మామూలే. నేను ఒక కంటి డాక్టర్ దగ్గర పోయాను ఈ మధ్యలో. లోపలి పోగానే యేసుక్రీస్తు ఫోటో పెట్టారు పెద్దగా. అరే ఎక్కడ సంగతి, ఇంత ధైర్యంగా ఎవరు పెట్టరు. ఎందుకంటే యేసు ఫోటో పెడితే మరి గిరాకీ వస్తుందా? గిరాకీ రాదు. వీళ్ళంతా కిరాస్తావం పూలు అని చాలామంది రారు. మరి ఆయనకి బిజినెస్ దెబ్బతింటుంది. కానీ ఆ డాక్టర్ గారు ధైర్యం ఏంటంటే, వచ్చిన వాళ్ళే మన వాళ్ళు, చలో దేవుని ఫోటో పెట్టిండు అక్కడ. నేనెందుకు చెప్తానంటే, నేను ఒక గంట సేపు కూర్చున్నాడు. గంట కాదు, 2 గంటలు కూర్చు. అందరు పోయారు. ఆఖరికి మొత్తం మీద నన్ను పిలిచారు. నా పేరు వచ్చి నేను పోయాను. పోగానే ఆయన టెస్టులు గెస్టులు అన్నీ చేసిన తర్వాత, మీ పేరేంటి సార్? నా పేరు టైటస్. పూర్తి పేరేంటండి? టైటస్ లివింగ్ వాటర్. దన్ను మళ్ళీ లేచి నిలబడ్డా డాక్టర్ గారు. ఆ మందుల పెన్ను అక్కడ పెట్టి, సార్ మీ కొరకు 1 సంవత్సరం నుంచి కనిపెడతానండి మిమ్మల్ని కలవాలని. మిమ్మల్ని కలవాలంటే 1 సంవత్సరం నుంచి చూస్తాను నేను. యూట్యూబ్లో చూశాను మిమ్మల్ని. ఆ దేవుడే మిమ్మల్ని నా దగ్గర తీసుకొచ్చాడు. నాకు చాలా సంతోషం. అమ్మాయి ఇట్రా, అయ్యగారితో ఫోటో దిగాను. ఆ నర్సును పిలిచి ఆయన ఒక ఫోటో దిగాడు నాతో. తర్వాత మందులు గిందులు అన్నీ రాసిన తర్వాత, సార్ మీ చర్చికి వస్తా, నేను ఖచ్చితంగా రావాలి, కానీ మీకు చెప్పకుండా వస్తా. నేను వస్తా కానీ మీకు చెప్పకుండా వస్తా. ఆ సస్పెన్స్ అన్నాను. మంచి సార్ రండి అని చెప్పి నేను నమస్తే చేసి కారు ఎక్కబోతుండగా వెంటనే నేను కట్టినటువంటి ఆ ఫీజు ఏదైతుందో, ఆయనకి ఎంట్రన్స్ ఫీజు ఉంటుంది కదా, 300-400 కట్టాను. ఆ ఫీజు కూడా నర్స్కి ఇచ్చి, ఆ సిస్టర్కి ఇచ్చి బయటికి పంపించి అయ్యగారికి ఇచ్చేసిరా అని చెప్పాడు. ఆ మందులు కూడా డబ్బులు తీసుకొచ్చి ఫ్రీగా ఇచ్చేయండి ఆయనకి. మందులు ఫ్రీ, ఫీజు లేదు, ఉట్టిగానే నన్ను సాగనంపాడు. యేసుక్రీస్తునికి అరేవా 6 నెలలు 4 నెలలు 8 నెలల తర్వాత మళ్ళీ పోయినా, మళ్ళీ ఫీజు తీసుకోలే. అరే వస్తా సార్, తప్పకుండా మీ చర్చికి రావాలని ఉంది. నేను ఎక్కడికో పోతా, వేరే చర్చికి, సిఎస్సి చర్చికి, పెద్ద చర్చి ఉంది అక్కడ కొత్తడంలో, కానీ మీ చర్చికి వస్తా అని చెప్పాడు. ఎంత ఆశ్చర్యమైన సంగతి.
దేవునిని ప్రేమించేవారు దేవుని భక్తుల్ని అందుకే పెట్టిన ఫోటో, అందుకే పెట్టాడు. మరి ఏమైనా తక్కువైంది ఆయనకి? ఎప్పుడు చూసినా సర్జరీలే, ఆయన కలవాడు, అంత బిజీ డాక్టర్, చాలా పెద్దవాడు. ఎప్పుడు చూసినా ఆపరేషన్లకి. ఒకసారి ఉట్టిగానే తిరిగి వచ్చింది, కలవాడు ఆయన, అంత పెద్దవాడు. దేవుడు బహుగా ఆశీర్వదించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని మహిమ ఏమిటో తెలుసుకున్నాడు ఆయన, అందుకే పెట్టిన ఫోటో. బైబిల్ సాటుగా పెట్టుకుని సంకలు పెట్టుకుని పుక్కుతుంటావు కదా మనకు సిగ్గు. యేసు ప్రభు పేరు చెప్పాలంటే సిగ్గు. దేవుని నమ్ముకున్నాను, క్రిస్టియన్, నేను క్రైస్తవుని చెప్పాలంటే మనకు సిగ్గు. ఏమంటారు, లెక్క చేస్తారో లేదో అని మనకు భయం. ఆయనను తెలుసుకో. భూమి మీద కృప చూపేవాడను నేనే, ఎవరు లేరు. భూమికి వర్షమునిచ్చువాడను ఆయనే, భూమి మీదకి గాలిని పంపించువాడు ఆయనే, హిమమును వర్షమును మంచును కురిపించువాడు ఆయనే, సమస్త భూజంతువులకు గడ్డిని మొలిపించువాడు ఆయనే, సమస్త జీవరాశులకు ఆహారమును ధాన్యమును ఇచ్చువాడు ఆయనే. వెండి ఆయనది, బంగారం ఆయనది, కొండలోని జంతువులు, పశువులు, మేకలు సమస్తము ఆయనవే అట బైబిల్ చెప్తుంది. ఆయన ఎవరో నువ్వు తెలుసుకొని అతిశయపడు. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 1 నుంచి 3వ వచనం దాకా చదవచ్చు. అక్కడ బెల్షెస్సర్ అని ఒక రాజు ఉన్నాడు బబులోను దేశములో. ఆ బబులోను దేశము ఇరాక్, బాగ్దాద్ దేశం. మరి ఇరాక్ దేశం చదువుకున్న పిల్లలందరికీ తెలుసు. మరి ఆ దేశానికి 85 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది, అక్కడ ఉంటుంది అన్నమాట ఈ దేశం. ఆ దేశంలో జరిగిన విషయం అది. చదవండి. రాజాగు నెబుకద్నెజరు లోకమందట నివసించు సకల జనులకును దేశస్థులకును ఆయా భాషలు మాట్లాడు వారికి ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక. మహోన్నతుడగు దేవుడు నా ఎడల చేసిన అద్భుతములను సూచక్రియలను మీకు తెలియజేయటం నాకు మనసు కలిగేను. ఆయన సూచన క్రియలు ఎంతో బ్రహ్మాండమైన. ఆయన ఈ మాటలు వినండి. ఈ మాటలు ఎవరు చెప్తున్నారో తెలుసా? ఎవరు చెప్తున్నారు? దేవునిని ఎరగని వాడు. ఎన్నో అద్భుతములు చూసిన దేవుని ఆయన నమ్మలే. మీ దేవుడు మీకు, మా దేవుడు మాకయ అన్నాడు ఆయన. మరి ఒక కలగన్నాడు ఆయన ఆ రాజ్యంలో. ఆ కలభావం ఎవరు చెప్తారా అని అక్కడున్న జ్ఞానులందరినీ పిలిపించాడు. ఎవ్వరు చెప్పలేకపోయారు. మిమ్మల్ని అందరిని చంపేస్తాను నేను. ఎందుకంటే ఈ కలభావం చెప్పడానికే, గూఢమైన విషయాలు తెలియజేయడానికే మిమ్మల్ని పెంచుతున్నాను, మీ కుటుంబాలను పెంచుతున్నాను నేను. నా కలభావం చెప్పలేదో ఎవరి తలకాయలు ఉండవు, అందరిని చంపేస్తా అని చెప్పాడట. అందరు భయపడిపోయారు, గడగడ వణికిపోతున్నారు. ఈ విషయము ఎవరికి తెలిసిందంటే దానియేలు, షడ్రక్, మెషక్, అబెద్నెగోలకు తెలిసింది. వారు 10 దినములు ఆ రాజుగారు అందరినీ పరీక్షించాడు, పిల్లలందరినీ. 10 దినములు పరీక్షించిన తర్వాత ఈ నలుగురు ముఖములు చాలా కలగా ప్రకాశంగా ఉన్నాయట. ఎందుకంటే వీరు మాంసమును భుజించలేదు, శాకాహారమును భుజించారట, కూరగాయల భోజనమును ఎంచుకున్నారట, తమ దేవునికి ప్రార్థన చేసేవారట. అయితే వారి ముఖముల కంటే ఈ నలుగురు ముఖాలే రాజుగారు 10 దినముల తర్వాత పరీక్షిస్తే చాలా కలగా ఉన్నాయి. వెంటనే రాజుగారు చెప్పాడు, ఈ ముగ్గురిని నాకు మరి ప్రత్యేకపరచు, వాళ్ళని నా కొరకు ప్రత్యేకపరచండి వాళ్ళని అని
చెప్పినట్లుగా బైబిల్లో వ్రాయబడింది. మిక్కిలి ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, అయితే ఈ రాజుగారు ఎప్పుడైతే అందరిని చంపుదామనుకున్నాడో, ఆయన కలభావం చెప్పలేదు కనుక అందరు చనిపోయే పరిస్థితి వచ్చింది. దాంట్లో షడ్రక్, మేషక్, అబేద్నెగో, దానియేలు కూడా చచ్చిపోవాలి, ఎందుకంటే వాళ్ళతో పాటు వీళ్ళు కూడా ఉన్నారు. వెంటనే దానియేలు గారికి సమాచారం తెలిసింది. ఏంటి ఇంత ఆజ్ఞ, ఇంత పెద్ద ఆజ్ఞ, ఎందుకు అందరు చనిపోవాల్సి వస్తుంది? కారణం ఏంటంటే ఇట్లా రాజుగారు కల వచ్చింది, దాని మర్మం చెప్పడానికి ఇక్కడ ఎవ్వరు లేరు, మనందరం బతుకులు అయిపోయినాయి, చనిపోతాం మనం. వెంటనే దానియేలు రాజు దగ్గరికి వెళ్ళి అడిగాడు, అయ్యా కొంచెం జస్ట్ గివ్ మీ సమ్ టైం, కొంచెం టైం ఇవ్వండి నాకు, నేను మీ కలభావం చెప్తాను. కలభావం నువ్వు చెప్తావా? ఎస్, కొంచెం సమయం ఇవ్వండి. సో నలుగురు వెళ్ళి ప్రార్థన చేశారు దేవునికి, ప్రభువా ఈ విషయం మాకు బయలుపరచాలి. షడ్రక్, మేషక్, అబేద్నెగో, దానియేలు అందరూ నలుగురు కలిసి ప్రార్థన చేస్తే ఆ రాత్రి దానియేలుకు దేవుడు ప్రత్యక్షమై రాజుగారి కలంతా, భావమంతా తెలియచేశాడు. వెంటనే తెల్లవారి వెళ్ళి రాజుగారికి ఈ కలను, దాని భావాన్ని దానియేలు చెప్పేశాడు. అబ్బా, రాజుకు చాలా సంతోషం, ఎంత గొప్ప దేవతల వంటి ఆత్మ కలిగిన వాడవు నీవు నా రాజ్యంలో నా తర్వాత నువ్వే అని దానియేలుని హెచ్చించాడు. తర్వాత తన స్నేహితులైన షడ్రక్, మేషక్, అబేద్నెగోలను కూడా ఆయా శాఖలలో, మంత్రిత్వ శాఖలలో ఉంచాడట. వారు చాలా గౌరవంగా ఉన్నారు. మరి ఇంత గొప్ప దేవుడని ఆ నెబుకద్నెజర్ రాజు తెలుసుకున్నప్పటికీ, చూచినప్పటికీ ఆయన దేవుణ్ణి తెలుసుకోలేదు. బైబిల్లో రాయబడింది, 60 మూరల ఎత్తు వెడల్పు కలిగిన బంగారు విగ్రహం ఆయన నిలబెట్టి చలో దానికి పూజ చేయాలని చెప్పాడట. దాంట్లో ఎవరున్నారు? షడ్రక్, మేషక్, అబేద్నెగో కూడా ఉన్నారు. మళ్ళీ ఆజ్ఞ వచ్చింది, దానికి ఎవరు పూజించరో వాళ్ళు అగ్నిగుండంలో వేయబడతారు, చచ్చిపోతారు, కాలిపోతారు. రెండవసారి మరణ శిక్ష వచ్చేసింది, మరణ భయం. రాజుగారు అన్ని తెలుసు ఆయనకి, దేవుని మహిమ చూశాడు, కానీ అతడు నమ్మడానికి ఇష్టపడలే. చలో ఈ షడ్రక్, మేషక్, అబేద్నెగోలను ఏం చేశాడట? అగ్నిగుండంలో విసిరేశాడు. వాళ్ళు చనిపోయి కాలిపోయి బూడిదైపోతారు అనుకున్నట్టు ఆయన, కానీ వారు క్షేమంగా ఆ అగ్నిగుండంలో తిరగడం చూశాడు ఆయన. లేచి నిలబడ్డాడట, అయ్యా మీరు దయచేసి మీరు బయటికి రండి. అప్పుడు ఆయన కళ్ళు తెలుసుకున్నాయి, ఆయన కళ్ళు తెరవబడ్డాయి. ఆ తర్వాత ఆ షడ్రక్, మేషక్, అబేద్నెగో అనే వారిని తన సంస్థానంలో, తన రాజ్యంలో మంత్రులుగా హెచ్చించాడని బైబిల్లో రాయబడింది. అప్పుడు ఆయనకు మారు మనసు కలిగింది, దేవుడిని పరిశీలనగా తెలుసుకున్నాడట నెబుకద్నెజర్ రాజు. అప్పుడు రాస్తాడు సాక్ష్యం. ఇప్పుడు చదువు 3 చదువమ్మా. ఆయన సూచక్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి చెప్తున్నాడు, ఆయన చెప్తున్నాడు వినండి. ఆయన యొక్క క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, మనుషులకు మించినవి, ఊహలకు మించిన కార్యములు యేసుక్రీస్తునకే మహిమ. ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన రాజ్యము శాశ్వతమైన రాజ్యం. ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచుచున్నది, ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచును. ఇది తన యొక్క సాక్ష్యం. దానియేలు 5వ అధ్యాయము 37వ వచనం కూడా చదవండి, చూద్దాం. దానియేలు గ్రంథం 5:37 అక్కడేం చెప్తున్నాడు? 4:37 ఇలాగు నెబుకద్నెజరును నేను పరలోకపు రాజు యొక్క కార్యములన్నీ సత్యములను. నెబుకద్నెజరు రాజునకు నేను ఆ ముగ్గురిని ఎక్కడ ఆ షడ్రక్, మేషక్, అబేద్నెగోలను చంపుటకు ప్రయత్నించిన నేను
అగ్నిగుండంలో పడవేసిన నేను తెలుసుకున్న సంగతి ఏంటంటే పరలోకపు రాజు యొక్క కార్యములన్నీ నేను చక్రవర్తి, నేను రాజునే, కానీ రాజులకు రాజైన వాడు పరలోకములో ఉన్నాడని సంగతి నాకు తెలిసింది ఇప్పుడు అంటాడు ఆయన. పరలోకపు రాజు యొక్క కార్యములన్నీ సత్యములు. యేసుక్రీస్తునికే మహిమ. ఆయన చేసే ప్రతి కార్యము సత్యమైనది, న్యాయమైనది, నమ్మకమైనది. దేవుడు ఏ పని చేసినా, ఏ కార్యం చేసినా నమ్మకంగా చేస్తాడు. దాంట్లో ఏముంటుందంటే అబద్ధం ఉండదు, సత్యం ఉంటుంది. పైకోటి, లోపలకొటి, ముందొకటి, వెనుకోటి అట్లుంటాయి మన సంగతులన్నీ. కానీ ఆయన కార్యములన్నీ ఎట్లుంటాయి? ఏం చెప్తాడో అది చేస్తాడు, ఏది చెప్తాడో అది జరిగిస్తాడు. ఆయన కార్యములన్నీ సత్యములు, ఆయన కార్యములన్నీ న్యాయములు. కీర్తన గ్రంథంలో రాయబడింది, ఆయన చేయునదంతయు నమ్మకమైనది. నెబుకద్నెజర్ అనే కఠినమైన రాజు, దేవుని నమ్మని రాజు, దేవునికి తిరుగుబాటు చేసిన రాజు దేవుని పరిశీలనగా తెలుసుకున్నాడట. ఎట తెలుసుకున్నాడు? పరీక్షించి తెలుసుకున్నాడు. అందుకే సాక్ష్యం రాస్తున్నాడు, ఆయన కార్యములన్నీ సత్యం, ఆయన మార్గములు న్యాయం. తర్వాత ఆయన మార్గములు న్యాయములై ఉన్నవనియు, గర్వముతో నటించు వారిని ఆయన అనపశక్తుడనియు, ఆయనను స్తుతించుచు కొనియాడుచు గణపరచుచు కనపరుస్తున్నాను. ఎవరిని కనపరుస్తున్నాడట? 60 మూరలు ఎత్తు, 60 మూరలు వెడల్పు కాదు. ఎవరిని కనపరుస్తాడు ఇప్పుడు ఈయన? ఎందుకో పరిశీలనగా తెలుసుకున్నాడు. దేవుణ్ణి పరిశీలనగా తెలుసుకున్నాడు. తలకై నొప్పి పోకపోతే నువ్వు గుడికి వస్తావో రాదో నాకు డౌటే. వస్తాడో రాడు, వస్తుందో రాదు. ప్రార్థన చేసిన కరెక్టే, ఏమో తలనొప్పి పోద్దో లేదు, కడుపు నొప్పి పోద్దో లేదు. ఇట్లుంది మన విశ్వాసం. కొంచెం అటు ఇటు అయిందంటే కథమే. దేవుడు లేడు, దేవుని దాసుడు లేడు, ఆ గుడి లేదు, ఆ వాక్యం లేదు, ఆ శక్తి లేదు, అసలు మొత్తం మర్చిపోతారు ఒక్క మాటతో. కథం, ఒక నిమిషంలో ఒక కార్యం కొంచెం జరగకపోతే మన విశ్వాసమే వదిలిపెట్టేస్తాం అవసరమైతే. దేవుడెవరో తెలుసా నీకు? నువ్వు నమ్ముకున్న దేవుడెవరో నీకు తెలుసా? యేసుక్రీస్తు ఎవరో నీకు తెలుసా? ఇక్కడ చూడు, ఈ రాజును చూడండి, ఈ చక్రవర్తిని చూడండి. ఆయన న్యాయవంతుడని, ఆయన కార్యములు బ్రహ్మాండములు, ఆయన అద్భుత కార్యములు గొప్పవి. ఆయన నిరంతరము, ఆయన రాజ్యము శాశ్వతము, ఆయన పరలోక నివాసి, ఆయన యుగ యుగములు జీవిస్తాడని చెప్పి ఆయన స్తుతిస్తున్నా నేను. తెలుసుకోండి లోకమా అని లోకానికి సాక్ష్యం రాసి పంపాడు. లోకమంతా తెలుసుకోవాలి. మిక్కిలి ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, 2వ దినవృత్తాంతముల గ్రంథము 33వ అధ్యాయము 10వ వచనం నుంచి 13వ వచనాల వరకు చదివితే అక్కడ హిజ్కియా రాజు యొక్క కుమారుడు ఉంటాడు. హిజ్కియా రాజు ఎవరో మీకు తెలుసు. ఆయన దేవుని యందు విశ్వాసం ఉంచిన రాజుల్లో అతని వంటి వాడెవడు లేడని ఉంది బైబిల్లో. దేవునికి బహు దగ్గరగా జీవించినాడు హిజ్కియా రాజు. చాలా భక్తి కలిగి, చాలా విశ్వాసముతో ఆయన జీవించాడట. ఆయనకు కుమారుడు పుట్టాడు. ఆయన పేరు ఏంటంటే మనష్షే. కానీ వాడు అతి దుర్మార్గుడు అని బైబిల్లో రాయబడి, చాలా దుర్మార్గపు పనులు చేశాడని వాక్యము సెలవిస్తుంది. తన కుమారులను అగ్నిగుండం దాటించాడు, బలులు అర్పించాడు, చెయ్యరాని కార్యములన్నీ, దేవునికి ఏదేది ఇష్టం లేదో అన్నీ చేశాడు. దేవుని ఆలయమును అపవిత్రం చేసి పడేశాడట. చేయకూడని పూజలు చేశాడట. దేశమును పాడు చేసి పెట్టేశాడు. అతడు దేవుణ్ణి తెలుసుకోలే. అతడు దేవుణ్ణి తెలుసుకోవడానికి ఇష్టపడలే. తండ్రి దేవుణ్ణి అతడు అనుసరించాలి, అతడు ఒప్పుకోలే. అయితే బైబిల్లో అతడు కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. చూడండి, అంత దుర్మార్గుడైన మనష్షే ఏం సాక్ష్యం ఇస్తుండో చూద్దాం.
యెహోవా ఆ. మనష్షేకును అతని జనులకును వర్తమానములు పంపినను వారు చెవి యొగ్గకపోయిరి. వారు వినలేదు. దేవుని వాక్యమును, దేవుని ప్రవక్తలను తోసేశాడు మనష్షే. కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదికి రప్పించెను. మనష్షే తప్పించుకొని పోకుండా వారు అతన్ని పట్టుకొని గొలుసులతో బంధించి అతనిని బబులోనికి తీసుకొని పోయిరి. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలిడగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యంలోనికి అతని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనష్షే తెలుసుకొనెను. ఇప్పుడు దేవుణ్ణి తెలుసుకున్నాడట. ఈ దుర్మార్గుడైన రాజు కూడా దేవుణ్ణి విడిచి దుర్మార్గపు క్రియలు చేసినప్పుడు శ్రమల పాలైపోయాడు. గొలుసుతో బంధించబడి చెరగొనిపోబడ్డాడు. ఆ భయంకరమైన సమయములు, ఆ కష్ట సమయములు అతను దేవుని వైపు తిరిగాడు. ఇది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని వైపుకు తిరగండి. దేవుని వైపుకు తిరగటమే చాలా ప్రాముఖ్యమైన సంగతి. కష్ట సమయములలో దేవుని వైపుకు తిరిగిన రాజు, దుర్మార్గుడైన రాజు, విశ్వాసం లేని, దేవుని తృణీకరించిన వాడు, తన శ్రమలలో అతను దేవుని వైపుకు తిరిగాడట. దేవునికి ప్రార్థన చేశాడు. తన తండ్రి దేవునికి ప్రార్థన చేశాడు. తన తండ్రి సేవించిన దేవునికి అతను ప్రార్థన చేసి దేవుణ్ణి తెలుసుకున్నాడట. మరి ఏం చేసిండు దేవుడు అప్పుడు? ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యంలోనికి అతని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనష్షే తెలుసుకొనెను. ఆమేన్. తన బంధకముల నుంచి, తన సంఖ్యల నుంచి, తన యొక్క శ్రమల నుండి, తన చెరసాల నుండి దేవుడు అతన్ని విడిపించాడు. అతడు ఎప్పుడైతే దేవుని వైపుకు తిరిగి మారు మనసు పొందాడో, అతడు దేవుణ్ణి పరిశీలనగా ఏ దేవుడు లేడు, నా తండ్రి దేవుడే దేవుడు, నీవు మాత్రమే నన్ను రక్షించాలా, నీవు మాత్రమే నన్ను విడిపించాలా స్వామి అని దేవునికి ఆయన మొరపెట్టాడట. మారు మనసు పొంది దేవుని ఆ సమయంలో తెలుసుకున్నాడు. వెంటనే దేవుని సహాయము ఆయనకు వచ్చింది. దేవుడు తన ఇనుప సంఖ్యలు, ఇత్తడి గడియలను విడగొట్టాడు. అతని చెరసాలలో వేయబడ్డాడు. ఆ చెరసాల నుంచి బయటికి రప్పించాట దేవుడు. తిరిగి యెరూషలేము దేశమునకు ఆయనను మళ్ళీ నడిపించాడు. తన సింహాసనం మీద మళ్ళీ కూర్చోబెట్టాడు దేవుడు. అప్పుడు ఏం చేశాడు తెలుసా హిజ్కియా మనష్షే? ఇది అయిన తర్వాత అతడు దావీదు పట్టణము బయట గిహోనుకు పడమరగా లోయందు మత్స్యపు గుమ్మము వరకు ఓపేలు చుట్టూను బహు ఎత్తుగల గోడను కట్టించెను. తను చేసిన విశ్వాసంతో అతను చేస్తున్న దేవుని కొరకు చేసే కార్యాలు. మరియు యూదా దేశంలోని బలమైన పట్టణములన్నిటిలోనూ సేనాధిపతులను ఉంచెను. మరియు యెహోవా మందిరము నుండి అన్యుల దేవతలను విగ్రహములను తీసివేసి యెరూషలేమునందు యెహోవా మందిర పర్వతమందును తాను కట్టించిన బలిపీఠములన్నిటిని తీసి పట్టణము బయటికి వాటిని లాగి వేయించెను. ఇదియుగాక అతడు యెహోవా బలిపీఠములను బాగు చేసి దాని మీద సమాధాన బలులు, కృతజ్ఞత అర్పణములు అర్పించుచు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను సేవించుడని యూదా వారికి ఆజ్ఞ ఇచ్చెను. యూదా వారికి ఆజ్ఞ ఇస్తే ఏమని? దేవుణ్ణి మాత్రమే సేవించండి, ఎవరిని సేవించకండి. యేసుక్రీస్తునికే మహిమ. ఎందుకు? దుర్మార్గుడైన మనష్షే కూడా దేవుని మహిమను తెలుసుకున్నాడు. అందుకే తన ప్రజలకు, తన రాజ్యానికి ఆజ్ఞ ఇచ్చాడు, ఆయనను మాత్రమే సేవించాలి, మీరు ఎవరిని సేవించడానికి వీలు లేదు. యెహోషువ 24:16 నుండి 17 వచనాల వరకు చదువుదాం. ఇశ్రాయేలు ప్రజల్ని 40 సంవత్సరాల తర్వాత కానానులో ప్రవేశింపచేశాడు దేవుడు యెహోషువ నాయకత్వములో. అయితే ఆ ప్రజలకు చెప్పాడు, మీరు ఎవరినైనా సేవించుకోండియా, కానీ నేను మాత్రము, నేను నా ఇంటి వారు యెహోవాను మాత్రమే సేవిస్తాం. ఎందుకంటే నా మాట మీరు వింటలేరు, నేను చెప్పింది మోషే ఇచ్చిన ఆజ్ఞల ప్రకారంగా నడుచుకోవట్లేరు, మీ దేవుడైన యెహోవాను మీరు మర్చిపోయారు,
మీ ఇష్టం వచ్చిన ఆరాధన మీరు చేసుకుంటాను అనుకోండి, నాకు సంబంధం లేదు అన్నప్పుడు ఆ ప్రజలు ఏమి జవాబు చెప్పారో చూద్దాం. ఆ ఇశ్రాయేలు ప్రజలు, అందుకు ప్రజలు, యెహోవాను విసర్జించి ఇతర దేవులను సేవించిన ఎడల మేము శాపగ్రస్తుల మగుదుముగాక. ఆహా, తెలుసుకున్నారు వాళ్ళు, ఆయనను పరిశీలనగా తెలుసుకున్నారు. యెహోషువ ముందు ప్రమాణం చేస్తాను, అయ్యా దేవుణ్ణి మేము సేవించకపోతే మాత్రము మేము మళ్ళీ శాపగ్రస్తులమే, తెలుసుకున్నాం మేము. ఐగుప్తు దేశమును దాసుల గృహములో నుండి మనలను మన తండ్రులను రప్పించి మన కన్నుల ఎదుట ఆ గొప్ప సూచక్రియలను చేసి మనము నడిచిన మార్గములన్నిట్లోనూ మనము వెళ్ళిన ప్రజలందరి మధ్యను మనల్ని కాపాడిన యెహోవాయే మన దేవుడు. తెలుసుకున్నారా? మరి తెలుసుకున్నారు. నీ దేవుడు ఎవరట? వాళ్ళ దేవుడు యెహోవా అనగా సర్వశక్తి కలిగిన వాడని అర్థం. ఆయనే మమ్మల్ని రక్షించాడు, ఆయనే మమ్మల్ని విడిపించాడు. ఐగుప్తు దేశము నుండి మమ్మల్ని విమోచించిన వాడు, మా పితరుడైన మోషే ద్వారా మా తండ్రులను రక్షించిన వాడు ఆయనే. మేము తెలుసుకున్నామండి యెహోషువ గారు, మేము తెలుసుకున్నాం. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నాం? యెహోవా ఆ దేశములో నివసించిన అమోరీయులు మొదలైన ప్రజలందరూ మన ఎదుట నిలవకుండా వారిని తోలివేసిన వాడు యెహోవానే సేవించెదము, ఆయనయే మా దేవుడని ప్రత్యుత్తరం ఇచ్చి. మేము ఆయననే సేవిస్తాం, ఆయనే మా దేవుడు. వింటానరా? ఒకటే ఆటన కొంతమంది పిల్లలు తెచ్చుకుంటారు, బొమ్మలు తెచ్చుకున్నట్టు. నేను వాక్యం చెప్తా అంటే పిల్లలతోనే ఆడుకోవడం, వాళ్ళకంటే వీళ్ళు ఎక్కువ ఆట. ఆ పిల్లలు ఆడుతుంటారు కానీ వాళ్ళకంటే ఎక్కువ ఖర్చులు వేయటం, తీసుకో, పెన్నులు వేయటం, తీసుకో, బైబిల్ వేయటం, తీసుకోవడం. ఏంటిదో మరి, ఎందుకు వస్తాను గుడికి? ఇంట్లో కూర్చొని ఆడుకోరు పిల్లలతో. నా ముందు కూర్చొని పిల్లలతో ఆడుకోవడం ఎందుకు మీరు? అది ఏది సండే స్కూల్ అగో, అది సండే స్కూల్ వద్దు అమ్మా. కొంచెం వినండి, 5 నిమిషాలు. చాలా దూరం నుంచి వచ్చారు మీరు. దేవుని వాక్యం వినకపోతే మీకు ఆశీర్వాదం ఉండదు, తెలుసుకోండి. కాబట్టి మిక్కిలి ప్రియమైన వారలారా, ఇశ్రాయేలు ప్రజలు చాలా కఠిన ఆత్మలు. మీరు బైబిల్ మొత్తం చదివితే 40 సంవత్సరాలు లక్షల మంది రాలిపోయారు. ఎందుకు? దేవుణ్ణి తెలుసుకోలే వాళ్ళు, తెలుసుకోవడానికి ఇష్టపడలే. ఆయనను పరిశీలనగా ఎవడైతే తెలుసుకుంటాడో వాడు ఆయనను బట్టి గర్వించాలి. నువ్వు పూజిస్తున్న దేవుడు ఎవరో అసలు నీకు తెలియదు. ఆయన ఎవరో, గాలియో సముద్రమును గద్దిస్తున్నాడు, ఆయన లోబడుతున్నాయి ఎవరైనా అనుకున్నారట వాళ్ళ శిష్యుడు. ఇంకా తెలియదు ఆయనకి, ఆయన ఎవరో వీళ్ళకి తెలియలేదు. యేసు ఎవరో ఇంకా వాళ్ళకి తెలియలేదు శిష్యులకు. అరే గాలి లోబడుతుంది, తుఫాన్ లోబడుతుంది, అలలు లోబడుతున్నాయి, సముద్రం లోబడుతుంది నా మాటకి, ఎవరయ్యా ఆయన? ఇంకా వాళ్ళకి ఇంకా ఆత్మ పొందలేవా? వాళ్ళకి అర్థం కాలే, వాళ్ళు తెలుసుకోలేకపోయారు. ఆయనను పరిశీలనగా తెలుసుకునటం వలన గర్వించండి, అతిశయపడండి. నీవు ఆరాధిస్తున్న దేవుడు ఎవరో నీకు తెలుసా? నీవు సేవిస్తున్న దేవుడు ఎవరో నీవు ఎరుగుదువా? నీవు పూజిస్తున్న దేవుడు ఎవరో నీకు తెలుసా? యోహాను సువార్త 4వ అధ్యాయము 41, 42 వచనాలు కూడా చదువుదాం. పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయము ఉన్నదా 41? ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీదట నువ్వు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామని. సమరయ సుకారని బావి దగ్గర యేసు ప్రభు కూర్చున్నాడు. ఈ సంగతి మీకు తెలుసు. సమరయ స్త్రీ మరి ఆమె కుండ పట్టుకొని ఆ బావి దగ్గరికి వెళ్ళింది నీళ్ళ కోసం. మధ్యాహ్న సమయమందు 12 గంటలకి. అక్కడ ఎవరు కూర్చున్నారు? ప్రభు కూర్చున్నాడు, యేసయ్య కూర్చున్నాడు. ఆమె అనుకోలే, ఆమె ఊహించలే. రక్షకుణ్ణి కలుసుకుంటున్నాను ఆమె కలలో కూడా ఊహించలే. అనుకోకుండా
ఆయన కంట్లో పడింది ఈమె. అయితే యేసుక్రీస్తు ప్రభు సువార్తను ప్రకటించాడు ఆమెకి. ఆమె మనసు మారిపోయింది. కుండ ఆడ పడేసి, కుండ అక్కడ విడిచిపెట్టి ఊర్లోనికి పరిగెత్తి అందరిని ఊరంతని జమ చేసిందట. రండి 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 రండి, బోధకుడు వచ్చాడు రండి, ప్రవక్త వచ్చాడు రండి, మీకు చూపిస్తా. నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈయనను చూడండి. నాకు 5 భర్తలు ఉన్నారు, కానీ నాకు భర్తలు లేరని చెప్పాను ఆయనకి. కానీ నన్ను విడిచిపెట్టలే, నీకు 5 భర్తలు ఉండి తీసుకురా, ఇప్పుడున్నాడు కూడా నీ వాడు కాదని చెప్పాడు. ఆయన ప్రవక్తని నేను గ్రహించుచున్నా, మీరు కూడా చూడండి ఆయన సంగతి, మాట్లాడండి ఆయనతో, తెలుసుకోండి. ఆ ఊరు వారంతా వచ్చి యేసుక్రీస్తు ప్రభువా, అయ్యా బోధకుడు ఒక 2 రోజులు మా దగ్గర ఉండమన్నారు. మా ఊర్లో ఒక 2 రోజులు ఉండండి మీరు. యేసు ప్రభు ఎక్కడ వారిని ఉంచినట్టుగా ఎక్కడ లేదు బైబిల్లో. కానీ ఆ ప్రజలు, సమరయ ప్రజలు మాత్రము వాళ్ళు ఉంచారు యేసు ప్రభు. సరే, వాళ్ళ కోసమే ఉన్నాడు ఆయన, ఆ ఊర్లో ఉన్నాడు. మరి ఎక్కడున్నాడో ఎవరింట్లో ఉన్నాడో మనకే తెలియదు. అయితే ప్రజలందరూ వచ్చి ఆ 2 రోజులు మీటింగ్లే, ఆయన బోధ విన్నారు. ఆయన బోధ విన్న తర్వాత అప్పుడు చెప్తాను ఈ సంగతి, అమ్మా ఇంతవరకు నువ్వు చెప్పిన మాటలను బట్టి మేము ఇక్కడికి వచ్చినాం, కానీ 2 రోజులు ఆయన మాటలు విన్నాం, మేము ఆయన వాక్యం విన్నాం, ఆయన బోధలు విన్నాం. ఇప్పుడు ఆయన లోకరక్షకుడని మేమే తెలుసుకొని ఉన్నాం. యేసుక్రీస్తునికి మహిమ. మా హృదయాలు తెరవబడ్డాయి, మా మనసులు తెరవబడ్డాయి, మా కళ్ళు తెరవబడ్డాయి. ఆయన లోకరక్షకుడు, ఆయన మెస్సయ్య మేము తెలుసుకున్నాం. పరిశీలనగా తెలుసుకొనుండి. పరిశీలనగా తెలుసుకొనుట వల్ల మీరు అతిశయపడాల. బైబిల్ సెలవిస్తుంది, నువ్వు ఆరాధిస్తున్న దేవుడెవరో నీకు తెలుసునా? ఆ ప్రజలు సాక్ష్యం ఇస్తున్నారు, ఆయన లోకరక్షకుడు. మరి నీకు తెలుసా ఆయన లోకరక్షకుడని? నెబుకద్నెజర్ రాజు చెప్పాడు, ఆయన సర్వోన్నతుడనే దేవుడు. ఆయన మాత్రమే ఆరాధించండి, ఆయన మాత్రమే సేవించండి, ఆయన మాత్రమే పూజించండి. ఆయన సమస్తము చేయగలడని నేను తెలుసుకున్నా అని అంటున్నాడట. ఆ ఇశ్రాయేలు ప్రజలు చెప్పారట, మా ప్రజలందరినీ నడిపించిన వాడు, 40 సంవత్సరాలు నడిపించి దేశంలోనికి తీసుకొచ్చిన వాడు ఆయనే అని మేము తెలుసుకున్నాం. ఆయనను తప్ప మరి ఎవరిని మేము ఆరాధన చేయం. వాళ్ళు సాక్ష్యం ఇచ్చారు. మరి సమరయ మనుషులు సాక్ష్యం ఇస్తున్నారు ఆయన లోకరక్షకుడని. యోహాను సువార్త 9వ అధ్యాయములో ఒక పుట్టుగుడ్డివానిని యేసు ప్రభు బాగు చేశాడు. వాని కళ్ళను ఆయన తెరవ చేశాడు. అయితే సమాజం వానిని వెలేసింది. ఎందుకంటే ఆ సమాజం యేసు ప్రభువును వెలివేశారు. యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళను కూడా వెలివేశారు. కాబట్టి ఆ వెలివేయబడినటువంటి ఆ గుడ్డివాని సంగతి ఏంటంటే, వాడు ఒంటరిగా తిరుగుతున్నాడు. వాడి దగ్గరికి ఈ పెద్ద మనుషులందరూ, వెలివేసిన పెద్ద మనుషులందరూ, శాస్త్రులు, పరిసయ్యులు, మత పెద్దలందరూ పోయి మళ్ళీ అడుగుతానట వాడిని. చదవండి. పరిసయ్యులు వాణ్ణి వెలివేసిరని యేసు విని వాణ్ణి కనుగొని, యోహాను సువార్త 9వ అధ్యాయం 24వ వచనం ఏం చదువుతుంది? కాబట్టి వారు గుడ్డివాడై ఉండిన మనిషిని 2వ మారు పిలిపించి, దేవుని మహిమపరచుము, ఈ మనుషుడు పాపి అని మీ మెరుగుదుమని వానితో చెప్పగా, వాళ్ళు ఏమంటారంటే, దేవుని మహిమపరచు, దేవుడు ఉన్నాడని మాకు తెలుసు, కానీ ఈ మనుషుడు ఏ మనుషుడు? ఎవరినైతే లోకరక్షకుడని మనం అంటున్నాము, ఎవరినైతే మెస్సయ్యగా మనం పూజిస్తున్నాము,
ఎవరు బోధకుడని మనం ఆరాధిస్తున్నాము, ఎవరు పాపుల రక్షకుడని మనం కొలుస్తున్నాము. ఆయన వాళ్ళు ఏమంటున్నారు? ఈ మనుష్యుడు, ఇతడు బోధకుడు కాదు, ఇతడు మెస్సయ్య కాదు, ఇతడు రక్షకుడు అంతకంటే కాదు, కానీ ఈయనెవరు? కేవలం మనలాంటి ఒక మనుషుడు, అతడు ఒక పాపి అనేశారు వాళ్ళు. ఈ మనుషుడు పాపి అని మేము ఎరుగుదుమని, ఈ మనుషుడు పాపి అని మేము ఎరుగుదుము. ఎవరికి చెప్తాను ఈ మాట? ఆ గుడ్డివానికి చెప్తాను. గుడ్డివానికి చెప్తున్నారు. అది ఎందుకురా అందరు చెప్పుకుంటూ తిరుగుతున్నాం ఆయన మాట? ఏసే రక్షకుడు, ఏసే రక్షకుడు, ఏసే నా కన్ను తెరిచి ఎందుకు చెప్తున్నావు? ఆయన పాపి, నమ్మకాయన్ని ఆయన దగ్గర పోకు, వదిలేయి అని చెప్పారట గుడ్డివాడికి. మరి గుడ్డివాడు ఏమంటాడు ఇప్పుడు? ఇది విందాం. ఆయన ఏం సాక్ష్యం ఇస్తున్నాడు విందాం. వాడు ఆయన పాపియో కాడో నేను ఎరుగను. అరేవా, ఇది చాలా ప్రాముఖ్యమైన సంగతి. ఆయన పాపియో కాడో నాకు సంబంధం లేదు. ఎంత బలమైన విశ్వాసం కలిగి ఉన్నాడు వాడు, ఎంత అద్భుతమైన సాక్ష్యం ఇస్తున్నాడు. అతను పాపియో కాడో అసలు నాకు సంబంధం లేదండి. అది ఆ మాట. ఆ పాపాల సంగతి అది మీరే చూసుకోండి, నాకెందుకు. మీ అయ్యగారు మంచోడు కాదు అని చెప్తారు నీకు వచ్చేవారు. మీ అయ్యగారు ఇటు మోసగాడు, దొంగ అని నువ్వేం చెప్తావు? మళ్ళీ చెప్పు ఏంటి ఇంతమంది చెప్పినవేదో అట్లనా? వామ్మో, ఎంత పని చేసింది నేను. నేను పోను అక్కడికి. ఇట్లా కనుమరుగైపోతారు చాలామంది. ఏమి వినపడ్డది వాళ్ళకి? అయ్యగారు మంచివాడు కాదట, మోసం అట, కొత్త మోసం అట, అంత మోసం, దొంగ అన్నీ. మరి సరే, నేను దొంగనో లంగనో ఏందో తర్వాత సంగతి. కానీ మరి ఇక్కడ ప్రభు గురించి ఆ గుడ్డివాడు ఏం సాక్ష్యం ఇస్తాడో చూద్దాం. అతను పాపియో కాడో నేను ఎరగనయా, నాకు చెప్పకండి, నాకు సంబంధం. నాకు ఒకటే తెలుసు, ఒకటి మాత్రం ఒకటి నాకు తెలుసు. ఏంటది? నేను గుడ్డివాడినై, ఐ వాజ్ బ్లైండ్ బట్ నౌ ఐ సీ. నేను ఒకప్పుడు గుడ్డివాడను, కానీ ఇప్పుడు చూచుచున్నాను. యేసుక్రీస్తునికే మహిమకాలం. అది సాక్ష్యం. అయ్యగారు దొంగో పాపో లంగో నాకెందుకండి అవన్నీ. నేను సమస్యలతో పోయిన అక్కడికి ఆయన ప్రార్థన చేశాడు, నా కష్టాలు తీరిపోయాయి. చెప్తావా? నేను కన్నీటితో పోయాను అక్కడికి, ప్రార్థన చేశాడు నా కోసం. దేవుడు నా కన్నీటిను తుడిచివేశాడు. మరణ భయంతో పోయా, ప్రార్థన చేశాడు. నా రోగాల రోజులు పోయి బతుకుతాను ఇప్పుడు. నాకెందుకండి ఆయన చెప్తాను అవన్నీ పిచ్చి పిచ్చి మాటలు నాకు చెప్పగవు అని చెప్పగలవా? నువ్వు చెప్తారా? నువ్వు దొంగను చూచి వానితో ఏకీభవించితివి అని ఒక మాట లేదా బైబిల్లో? దొంగ చూతట వాళ్ళతో ఏకీభవిస్తారు, వ్యభిచారులతో కలిసిపోతారు, దుష్టులతో కలిసిపోతారు. దేవుని కొరకు నమ్మకంగా నీ దేవుడు ఎవరో తెలుసుకో ముందు. ఆ గుడ్డివాని సాక్ష్యం వినండి. ఆయన పాపియో కాడు నాకు నేను ఎరగను, నాకు అవసరం లేదు అసలు. అది నాకు తెలిసింది ఒకటే, నేను పుట్టి గుడ్డివాడను. ఆయన ముట్టగా నాకు చూపు వచ్చింది. నాకు అదొకటే తెలుసు. వాళ్ళు ఏం చేసే పని వదిలిపెట్టేశారు. నీ సావు నువ్వు సావు, నువ్వు కూడా పాపివే పో అనంటే నో ప్రాబ్లం. అరే ఏం పర్లేదు, ఒక్కడినమంటే పోవా, ఏం పర్లేదు. వాడు ఒంటరిగా తిరుగుతాడు, వానికి ఎవరు లేరు అక్కడ, అందరూ దోసేశారు వాడిని. అబద్ధ సాక్ష్యములు నమ్మకూడదని బైబిల్లో రాయబడింది. చెప్పుడు మాటలను లక్ష్య పెట్టొద్దని బైబిల్లో రాయబడింది. చాలామందిని మనస్సులను చెరుపుతున్నారు సైతాన్, దయ్యాలు ఈ రోజుల్లో. చెప్పుడు మాటల ద్వారా, చెడగొట్టే మాటల ద్వారా, చెరుపుడు మాటల ద్వారా విశ్వాసమును చెడగొడుతున్నారు, చెడిపోతున్నారు, భ్రష్టులు అయిపోతున్నారు, దేవునికి దూరం అయిపోతున్నారు. ఈ గుడ్డివాని సాక్ష్యం వినండి, నెబుకద్నెజరు సాక్ష్యం వినండి,
సమరయ మనుషులు చెప్పిన సాక్ష్యం వినండి. ఇశ్రాయేలు ప్రజలు యెహోషువతో చెప్పిన సాక్ష్యం వినండి. ఏమి వినుటకు వచ్చారు మీరు ఇక్కడికి? ఏమి చూచుటకు వచ్చారు? మీ బ్రతుకులు జీవితాలు సరిచేసుకోండి. మీ విశ్వాసాన్ని బండ మీద కట్టుకోండి. యేసు రక్తమే ఇచ్చారు. అతి పరిశుద్ధమైన దాని మీద మీరు నిలవబడండి. గాలికి గేకర కొట్టే పొట్టులా కాదు ఉండేది. ఇటు పడితే ఇటు, అటు పడతాటు, ఇటు పడితే ఇటు, ఏడు పడతాటే. ఇదా మన విశ్వాసం? ఇదనా మన విశ్వాసం? మీరు సజీవమైన రాళ్ళ వలె ఉన్నారు అన్నాడు భక్తుడు. మీ విశ్వాసము అలాగుండాలని వాక్యము సెలవిస్తుంది. మిక్కిలి ప్రియమైన బిడ్డలారా, చివరిగా 1 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము పౌలు గారు చెప్పుతున్న సాక్ష్యం కూడా కొంచెం విందాం. కొంచెం చివరిగా 1:12 చదవండి. 1 తిమోతి 1:12. పూర్వము దూషకుడను హింసకుడను ఆయన సంగతి చెప్పుకుంటాడు. పూర్వము దేవుని నమ్ముకోనప్పుడు నా బతుకు ఏంటిదంటే, నా జీవితం ఏంటంటే, నా హృదయం ఏంటంటే, నా జీవితం ఏంటంటే, నేను దూషకుడను, దూషించేవాడును. దేవుని దూషిస్తా, మనుషులు దూషిస్తా, చిన్నలు దూషిస్తా, పెద్దలు దూషిస్తా. నా పనే అది. హింసకుడను, ఆ తర్వాత హింసించేవాడును, బాధ పెట్టేవాడును, హానికరుడనైన నేను చాలా హానికరుడను. నన్ను నేను ఎక్కడికి పోయినా వాళ్ళని ప్రజలను చంపుతా, జైళ్ళలో పడతా, పెట్టేస్తా. యేసు పేరు చెప్తే వాళ్ళని నాశనం చేస్తా. దమస్కు పట్టణములో తలదాక్కున్నటువంటి క్రైస్తవ జనాంగమును నాశనం చేయటకు బయలుదేరిన వాడు ఎవరు? ఈ పౌలు అనబడిన సౌలు యొక్క సాక్ష్యం ఇది. నేను దూషకుడును, నేను హింసకుడును, నేను హానికరుడును. ఇది ఆయన సాక్ష్యం. అది అయితే తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు ఇప్పుడు నన్ను నమ్మకమైన వానిగా చేశాడు ఆయన. ఇది తెలుసు నాకు. ఎట్లా చేశాడు దేవుడు ఆయన? అలాంటి దుర్మార్గుణ్ణి ఎట్లా చేశాడు? నమ్మకమైన వానిగా చేశాడని ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. అయిందా? కొలస్సీలకు రాసిన పత్రిక 1:17-18 దాకా చదివండి. ఆయన దేవుణ్ణి ఏ విధంగా తెలుసుకున్నాడో మనము తన నోటి మాటలతో విందాం. ఆయన ఏ విధంగా పరిశీలనగా దేవుణ్ణి తెలుసుకున్నాడో కొంచెం విందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1:15 నుండి. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశం అందున్నవియు భూమి అందున్నవియు హానికరుడు, దేవుడు ఎవరో తెలియనివాడు, దూషకుడు, దేవుని ప్రజలను చంపినవాడు, నాశనం చేసినవాడు, దూషించినవాడు, అలాంటి వాడు ఇప్పుడు ఏం సాక్ష్యం ఇస్తాడు? అదృశ్య దేవుని స్వరూపి. ఆయన అంటే ఎవరు? ప్రభువైన యేసు క్రీస్తు. ఎవరి పేరు? ఆ యేసు క్రీస్తు పేరు చెప్పిన వాళ్ళని నాశనం చేశాడు, చంపేశాడు. ఆయన ఎంతోమంది చంపేశాడు. అలాంటి భయంకరమైన ఈ వ్యక్తి దేవుణ్ణి పరిశీలనగా తెలుసుకున్నాడట. ఇప్పుడు ఏం సాక్ష్యం ఇస్తాడు? ఆయన మామూలు వ్యక్తి కాదు, మామూలు దేవుడు కాదు. ఆయన ఎవరు? ఆయన అదృశ్య దేవుని స్వరూపి. అదృశ్య దేవుడు అంటే తెలుసా? కనపడని దేవుని యొక్క స్వరూపమై ఉన్నాడు క్రీస్తు. దేవుడు ఎవరి కంటికి కనిపించాడు. ఈ సర్వ సృష్టిని చేసిన వాడు ఎవరి కంటికి కనిపించటలేదు. కానీ ఆ దేవుని యొక్క స్వరూపమే క్రీస్తు యేసు అని తెలుసుకున్నాడట ఈయన. సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఎవరు? యేసుక్రీస్తు. ఈ మనం చూస్తున్న సర్వ సృష్టికి ఆయనే మూలము. అంత మాత్రమేనా? ఇంకేం తెలుసుకున్నాడు ఆయన? ఏలయనగా ఆకాశమందున్నవి భూమి అందున్నవి భూమి మీదున్నవి దృశ్యమైనవి గాని కనపడేటివి అదృశ్యమైనవి గాని కనపడనివి అవి సింహాసనములైనను ప్రభుత్వాలు ప్రధానులైనను మంత్రులు అధికారములు సర్వమును ఆయన యందు సృజింపబడెను. ఇది తెలుసుకున్నాడండి ఆయన. ఈ దుర్మార్గుడు, హానికరుడు, దూషకుడు, దేవుని బిడ్డలను నాశనం చేసిన వాడు ఏం తెలుసుకోండి? పరిశీలనగా తెలుసుకోండి. పరిశీలనగా తెలుసుకోండి దేవుణ్ణి. చిన్నపిల్లల్లాగా ఆటలాడొద్దు. నాకు బాగుంటే అన్నీ బాగుంటే వస్తా గుడి. కొంతమంది ఎప్పుడు వస్తావు?
ఆ పనులు బాగున్నాయండి, ఒకటే ఇప్పుడు అయితే అది నాకు చాలా చికాకు ఉంది. కొంచెం బాగా కావాలి, టైం కావాలి నాకు. బాప్సం ఇప్పుడు తీసుకుంటావా బాప్సం, ఇంకెప్పుడు కొంచెం టైం ఉంది అయ్య గారు, ఇంకొన్ని ఉన్నాయి, అవన్నీ మొక్కుబడులు చెల్లించి అప్పుడు వస్తే నేను మరి మధ్యలో చచ్చిపోతే ఇంత సంగతి. తెలుసుకున్నావా దేవుడు ఎవరో తెలుసా నీకు? ఈ పౌలు గారు చెప్తున్నాడు, ఆయన మామూలు వ్యక్తి కాదు, ఆయన మామూలు దేవుడు కాదు, అదృశ్య దేవుని స్వరూపి. ఉన్నవి, ఆ తర్వాత కనబడేటివి, కనబడనివి, ప్రభుత్వాలు, ప్రధానులు, అధికారములు సర్వము ఆయన యందు సృజింపబడను, సర్వమును ఆయన ద్వారా, ఆయనను బట్టియే సృజింపబడెను, సర్వము ఆయన ద్వారా, ఆ తర్వాత ఆయనను బట్టి సృజించబడి ఉన్నవి అని తెలుసుకున్నాడు ఆయన. యేసుక్రీస్తునికేమై అబ్బా! అందుకే నమ్మిన వారికి మాదిరిగా ఉండుటకు ఈయనను ఎన్నుకున్నాడట దేవుడు. మనం కూడా నమ్ముకున్నాం కదా, మనకు కూడా పౌలు గారు మాదిరి. కానీ ఆయన అసలు జీవితం ఏంటి మరి? ఆయన ఎవరు అసలు? హానికరుడు, దుర్మార్గుడు, దూషించేవాడు, దేవుని ప్రజల్ని చంపినవాడు, నాశనం చేసినవాడు. అలాంటి వ్యక్తి దేవుణ్ణి ఎంతగా తెలుసుకున్నాడంటే సమస్తమునకు మూలము ఆయనే అని తెలుసుకున్నాడు. ఆయన తప్ప ఏ విధమైన మార్గం లేదని తెలుసుకున్నాడు. మోక్షమునకు మార్గము. ఇంకా ఏం తెలుసుకున్నాడు చూద్దాం. 17వ వచనం. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయన అన్నిటికీ ఆకాశము కంటే ముందున్నాడు, భూమి కంటే ముందున్నాడు, మనుషుల కంటే ముందున్నాడు, జంతువుల కంటే ముందున్నాడు, సముద్రం కంటే ముందున్నాడు, సూర్యుని కంటే ముందున్నాడు. అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, అందరికంటే ముందుగా ఉన్నవాడు, అన్నిటికంటే అందరికంటే ముందుగా ఉన్నవాడు. ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. మీరు ఉల్టా చెప్పి నన్ను ఉల్టా చేస్తాను. ఆది యందు ఆయన దేవుని యొద్ద ఉండెను. అందుకే అంటున్నాడు ఇక్కడ, సమస్తమునకు ముందుగా ఉన్నాడు. ఎవరు తెలుసుకునే విషయం? ఈ దూషకుడు, హానికరుడు, దుర్మార్గుడు తెలుసుకున్నాడట. ఆయన చెప్పే సాక్ష్యం మరి నీకు తెలుసుకున్నావా? నువ్వు తెలుసుకున్నావా? ఓ కడుపు నొప్పి తెలుసుకున్నావా? కాలు నొప్పి, కడుపు నొప్పి, తలకాయ నొప్పి, ఎక్కడుంది మన విశ్వాసం? తలనొప్పిలా? బిడ్డ పాస్ అయితే విశ్వాసమా? ఉద్యోగం వస్తే విశ్వాసమా? లేకపోతే లేదా? బిడ్డ జాగ్రత్త. పౌలు గారు ఇంకేం తెలుసుకుంటూ చూద్దాం, టైం లేదు. ఆయనే సమస్తమునకు ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఆయన లేకపోతే అసలు ఆధారమే మానవ జాతికి లేదు, సృష్టికి కూడా లేదు. సూర్యుడు తిరగాలన్నా భూమి చుట్టూ ఆయనే ఆధారం, చంద్రుడు తిరగాలైనా ఆయనే ఆధారం, భూమి తిరగాలైనా ఆయనే ఆధారం, పశువులు బతకాలన్నా ఆయనే ఆధారం, మనుషులు జీవించాలన్నా ఆయనే ఆధారం, వర్షం రావాలన్నా ఆయనే ఆధారం, ఎండ కొట్టాలన్నా ఆయనే ఆధారం, గాలి రావాలన్నా ఆయనే ఆధారం, మంచు కురవాలన్నా ఆయనే ఆధారం. ఇంకేం చెప్పాలి చెప్పండి? సమస్తమునకు ఆయన ఆధారభూతుడు. ఇంకా సంఘము అనే శరీరమునకు ఆయనే శిరస్సు. ఈ సంఘమనే ఈ శరీరమునకు, ఈ సంఘమనే ఈ శరీరానికి ఆయన ఏం తెలుసుకున్నాడు? ఎంత లోతుగా తెలుసుకున్నాడంటే యేసయ్యని, యేసుక్రీస్తుని ఎంత లోతుగా తెలుసుకున్నాడంటే అందుకే రాశాడు, క్రీస్తు యేసు యొక్క ప్రేమ యొక్క ఎత్తు, వెడల్పు, లోతు ఎంతో నాలాగా మీరు కూడా తెలుసుకోవాలని నేను ప్రార్థన చేస్తాను దేవునికి అని అన్నాడు ఎఫెసీ రాసిన పత్రిక. క్రీస్తు యొక్క ఎత్తు, వెడల్పు, లోతు ఎంతుందో తెలుసుకున్నాడు. ఆయనను పరిశీలనగా తెలుసుకున్న వారి తెలుసుకున్నట యందు గర్వించండి.
నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఎవరు నీకు తెలుసా? అసలు తెలుసా? తెలిస్తే అట్లా ఎందుకు మాట్లాడుతున్నావు? మరి తెలిస్తే ఆ పనులు ఎందుకు చేస్తున్నావు? తెలిస్తే అట్లెందుకు కక్షలు సాధిస్తున్నావు? తెలిస్తే ఆ అసూయలేంటి? తెలిస్తే ఆ దొంగ పనులేంటి? నీవు ఆరాధిస్తున్న దేవుడు ఎవరు నీకు తెలిస్తే నువ్వు ఎట్టెందుకు తలస్తున్నావు? తెలుసా నీకు? నీకు తెలియదు, అందుకే నువ్వు అలాగున్నావు. ఇటు చూడు, పౌలు గారిని చూపిస్తున్నా, నెబుకద్నెజర్ రాజును చూపిస్తున్నా, మార్పు చెందిన ఇశ్రాయేలు ప్రజలను చూపిస్తున్నా, ఆయన రక్షకుడని తెలుసుకున్న సమరయ జనాంగమును చూపిస్తున్నాను మీకు. పౌలు గారిని చూపిస్తున్నా. ఇంకేమంటాడు? సంఘమునకు ఆయనే శిరస్సు. అంటే ఇది తల. తల లేదు, నా తల లేదు, చేసి నిలబెట్టాడు. ఏం మాట్లాడాలి? నీ తల లేదు, మొండం చూడాలి. ఏం చూడాలి మరి? తల లేకపోతే ఏముంది మనకి? అన్నిటికంటే ముఖ్యమైనది ఇది తల. తలలు తీసేస్తే దయ్యమవుతావు అంతే. మరి మీ తల లేకుండా మంచిగా నీకు అన్ని కప్పి, నువ్వు కట్టుకునేటి అన్ని కప్పి, పట్టులు గిట్లు అన్నీ కప్పి, బంగారం తలిగించి మొండానికి తీసుకొచ్చి నిలబెడితే మొత్తం అందరు పారిపోతారు. ఎందుకు? దయ్యాన్ని తీసుకొచ్చిన దగ్గర అంట. తల ఉంటేనే వాడు మనిషి. అవునా కాదా? బైబిల్ ఏం చెప్తుందంటే సంఘమునకు ఆయనే శిరస్సు. ఈ సంఘము గాలికి లేదని సంగతి తెలుసుకున్నా ఆయన. చాలామంది నేను కూల కొడతా, కూడి తలుపు కొడతా, కాల్చి పడితే చంపేస్తా. ఏమన్నా అక్క వాళ్ళకి తెలుసా బాబు? ఈ సంఘమునకు శిరస్సు ఒక ఆయన ఉన్నాడని సంగతి తెలుసా వాళ్ళకి? తెలియదు బాబు, తర్వాత తెలుసుకుంటారులే. ఈ సంఘమునకు ఒక శిరస్సు ఉన్నాడు. ఇవి గాలికి పోయే సంఘాలు కావనే సంగతి లోకానికి తెలియక చేస్తున్నారు. అట్లా లోకమునకు తెలియదు, కానీ పౌలు గారు తెలుసుకున్నాడు. మరి నువ్వు తెలుసుకున్నావా? ఈ సంఘమునకు ఆధారము ఉన్నది, బలమైన ఆధారం ఉన్నది, దీనికి శిరస్సు ఉన్నది, దీనికి పైనుంచి వస్తుంది ఆర్డర్లు సంఘానికి. ఈ యొక్క ఆర్డర్ అంతా ఇక్కడి నుంచి వచ్చింది. మనం చేస్తున్న ఆరాధన ఆర్డర్, దీని ఆర్డర్ అంటారు అన్నమాట. ఈ ఆరాధన ఆర్డర్ ఉంది, ఈ స్తుతి ఆరాధన, ఈ బలిపీఠం దగ్గర నుంచి పోయి చెప్పి బోధ ఉంది. ఈ ఆర్డర్ అంతా ఎక్కడి నుంచి వస్తుంది? శిరస్సు నుంచి వస్తుంది. శిరస్సు తల దగ్గర నుంచి వస్తుంది. పిచ్చి పిచ్చి మాటలు, 2 మాటలు అందరూ వచ్చాను కనుక చెప్పేసి వెళ్ళిపోయి పండుకుందామని రాలే నేను. కొన్ని గంటల తరబడి దేవుని సన్నిధిలో కనిపెట్టా. ఉదయం 4 గంటలకి లేచి 8:30 వరకు దేవుని సన్నిధిలో కనిపెట్టా. దేవుడి వాక్యం ఇచ్చాడు నాకు. ఇది నీకు చెప్తున్నాను, బోధిస్తున్నా. ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఆలోచన? ఈ వాక్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ మాటలు ఎక్కడి? తల యొద్ద నుంచి వచ్చింది. సమస్తం అక్కడి నుంచి వస్తున్నాయి. మన ఇష్టం కాదు ఇది. దీనికి నువ్వు అధికారి కాదు. సంఘం నా చేతిలో ఉంది అనుకుంటారు కొంతమంది. చాలా సంఘాల్లో ఎవరు పడితే వాళ్ళు ఏదో అధికారం చేస్తుంటారు. నాకు నవ్వు వస్తుంటుంది. వాళ్ళకి వాక్యం తెలియదు. ఈ సంఘానికి అధికారి నేను కూడా కాదు, ఏదో దేవుడు నాటి నిలబెట్టాడు. కానీ అసలు అధికారి ఎవరు? ఆయనే. ఆయనే తల. ఆయన ఎట్లా చెప్తే ఇది అట్లా జరుగుతుంటుంది సంగతి. దీనికి అధికారి నీవు కాదు, నువ్వు కాదు, నేను కాదు, మరొకరు కాదు. దీన్ని నియమించిన వాడు ఆయనే. కనుక సంఘంలో చాలా జాగ్రత్తగా ఉండాలా. దేవుని అధికారమునకు మనమంతా లోబడాలా. అప్పుడే మనం ఆత్మీయులంగా ఉంటాం. అప్పుడే మనం ఆత్మతో నింపబడతాం. అప్పుడే ఆత్మ కార్యములు సంఘంలో జరుగుతుంటాయి. మీ జీవితంలో అద్భుత కార్యములు దేవుడు జరిగిస్తూ ఉంటాడు. పౌలు గారు తెలుసుకున్నట్టుగా నీవు కూడా తెలుసుకోవాలి. త్వరగా చదవమ్మా. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. మృతులలో నుండి లేచుటలో
ఆది సంభూతుడు ఆయనకి మొదటి వాడాయను. ఇక్కడికి ముగిద్దాం ఇక. బిడ్డలారా, ఇది పౌలు గారు తెలుసుకున్న సత్యం. చివరిగా 27వ వచనం చదవండి. అది కొలస్సీ 1:27. అన్యజనుల్లో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో అది అనగా మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణయై ఉన్నాడని. మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణయై ఉన్నాడు. మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణయై ఉన్నాడనే సంగతి దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరిచి ఇప్పుడు ఆ మర్మమును మీకు బయలుపరుస్తున్నాడు. యేసుక్రీస్తునికి మహిమ కలుగు. ఇప్పుడు కొట్టాలి సపోర్ట్. ఎందుకు కొట్టలే? మీకు అర్థం కాలే. ఎందుకు కొట్టలేదంటే మాకు తెలియదు, మాకు అర్థం కాలే. అర్థమైతే సపోర్ట్లు కొట్టారు, అర్థమైన వాటానికి. ఈ విషయం మనకు బోధపడలే, మాకు అర్థం కాలేదు దాని సంగతి. మీ పరిశుద్ధులకు తెలియపరచాలని ఆశపడ్డాడట ఆయన. ఎవరు పరిశుద్ధులు? పరిశుద్ధులు ఎవరు? అంటే పక్క చూస్తాను. పరిశుద్ధులు ఎవరు? మనం పరిశుద్ధులమా? ఇప్పుడే దొంగ మంటలు తిట్టి వచ్చిన, బూతులు తిట్టి అబద్ధాలు చెప్పా. నేను పరిశుద్ధుని, నువ్వు పరిశుద్ధుడవే. నాయన బతుకుని చెప్పాడు, సిన్నింగ్ సైన్స్, పాపము చేస్తున్న పరిశుద్ధులు అనేవాడు. పరిశుద్ధులే మీరు, కానీ పాపము చేస్తున్న, పొరపాటు చేస్తున్న, తప్పులు చేస్తున్న పరిశుద్ధులు క్రీస్తు రక్తంలో కడగబడండి. పరిశుద్ధులు అక్కడ చెప్పాలనుకుంటున్నాడు ఆయన. ఏం చెప్పాలనుకుంటున్నాడు పరిశుద్ధులకి? మీలో నివసిస్తున్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు అని మీరు తెలుసుకొని మీకు బయలుపరచాలని అనుకుంటున్నాడు ఆయన. మీరు తెలుసుకోవాలనుకుంటున్నాడు. మనలో నివసిస్తున్న క్రీస్తు ఎవరు? మనలో జీవిస్తున్న క్రీస్తు ఎవరు? దేవుని మహిమ, ఆయన నిరీక్షణ. చింతపడొద్దు, భయపడొద్దు, కన్నీరు విడవకండి, అక్కడికి మనుషుల దగ్గర పరిగెత్తకండి. విశ్వాసం ఉంచండి. మనలో జీవిస్తున్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు. అంత మాత్రమే కాదు, మనలో జీవిస్తున్నవాడు బలహీనుడు కాదు, కానీ ఆత్మను బట్టి బలవంతుడై ఉన్నాడు. ఆమేన్. తర్వాత మనలో నివసిస్తున్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు. అది చివరి మాట. మనలో జీవిస్తున్న క్రీస్తు అంటే ఎవరు? మహిమ. చెప్పండి, మనలో జీవిస్తున్న క్రీస్తు ఎవరు? మహిమ నిరీక్షణ. అది పరలోక మహిమ, అది ఆత్మ సంబంధమైన మహిమ. ఆ మహిమ నీలో జీవిస్తుంది. యేసు రక్తమే ఇచ్చే. మోకరించండి, ప్రార్థన చేద్దాం. జీసస్ క్రైస్ట్ నేమ్. సర్వశక్తియు మిక్కిలి కనికరం గల పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు స్తోత్రాలు. నీవు అనుగ్రహించిన సత్యము కొరకు వందనాలు. నీ మాటలు వెండి మూసలో 7 మార్లు కడగబడినంత పరిశుద్ధమైనవి, పవిత్రమైనవని సెలవిచ్చి ఉన్నావు ప్రభా. నీ మాటల ద్వారా సంఘమును శుద్ధి చేయిస్తున్నావు, వారి విశ్వాసాన్ని బలపరుస్తున్నావు, వారి లోపాలు సవరిస్తున్నావు. అయా, విశ్వాసమందు స్థిరపరచుము. నీ బిడ్డలు ఏ సమస్యలో ఉన్నారు, ఏ కష్టములో ఉన్నారు, భౌతిక సంబంధమైన ప్రతి బలహీనతలు, రుగ్మతలు, రోగములు, సమస్యలు తీర్చండి, భయములు తొలగించండి, రోగాలు స్వస్థపరచండి. ఎంతమంది బిడ్డలు నాయనా టీవీల ద్వారా, సెల్ ఫోన్ల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారు, దూర ప్రాంతంలో ఉండి మా బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నా. పేరు వరుసన బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. వారు తలపెట్టిన ప్రతి కార్యములు సఫలపరచండి. ప్రతి దుఃఖమును సంతోషంగా మార్చండి. ప్రతి కలవరమును, ప్రతి భయమును ధైర్యంగా మార్చండి ప్రభువా. నీ కృపా హస్తములకు ప్రతి కుటుంబాన్ని సమర్పిస్తున్నా, జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మా బిడ్డలు వేరే స్టేట్లలో ఉన్నారు, వేరే దేశాల్లో ఉన్నారు, వారందరినీ కరుణించండి యేసయ్యా. మా ప్రభుత్వాలు చేసే వారికి
దేవుని నీతి జ్ఞానం దయచేయండి. మా దేశంలో మంచి పంటలు దయచేయండి. సమస్యల నుంచి, ఆర్థిక ఇబ్బందుల నుంచి బిడ్డలకు విడుదల దయచేయి. మరి ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేసి ఉన్నాం నాయన, అది జయకరంగా జరిగించుట కృప దయచేయి. నీ దయా హస్తములకు ప్రభా ప్రతి బిడ్డను అప్పగిస్తున్నా. మరి గర్భిణీ స్త్రీలకు సుఖ ప్రసవాలు దయచేయండి నాయన. సంతానం లేని బిడ్డలకు సంతాన ప్రాప్తి దయచేయి. వారికి సంతోషము కలిగించు. నిరుద్యోగస్తులని యవనస్తులకు యవనస్తురాలను దర్శించి చక్కని ఉద్యోగములు వారికి దయచేయండి. వారి యొక్క దుఃఖము సంతోషమగునుగాక. కూలిపోతున్న నిరాశతో కూడిన జీవితాలను మళ్ళీ ఆశలు చిగిరింపచేయండి. ఎడారులలో పుష్పములు పూయిస్తానని వాగ్దానం చేశావే ప్రభా యేసయ్య. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చిన వాగ్దానాలు మావే, మేము నమ్ముతున్నాం యేసయ్య. నీ వాగ్దానాలు చొప్పున మమ్మల్ని ఆశీర్వదించి ఆ వాగ్దానాలన్నీ మాలో నెరవేర్చమని అడుగుతున్నా. నీకే వందనాలు. ధైర్యం చెడిపోయి ఎంతమంది ఇక్కడికి వచ్చారు ఈరోజు, చింతలతో ఎంతమంది వచ్చారు, రేపటిని గురించిన భయములతో ఎంతమంది ఇక్కడికి వచ్చారు. పిల్లలను గురించిన భయము, చింత, పెద్దలను గురించిన చింత, తల్లిదండ్రులను గురించిన చింత, భవిష్యత్తును గురించిన చింత, పొలాన్ని గురించిన చింత, నాయన మరి వ్యాపారాలను గురించిన చింత. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం నీవే అని నమ్ముతున్నా. నీ పాద సన్నిధికి ఈ సమస్యలన్నీ తీసుకొస్తున్న ప్రభా, కరుణించుము, కృపచూపుము, అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు జరిగించండి. ప్రతి జీవితంలో వారి దుఃఖ దినములు సమాప్తమగునుగాక, వారి సంఖ్యలు తెగిపోనుగాక. యేసునామమున గొప్ప ధైర్యంతో, విశ్వాసంతో నీ బిడ్డల్ని ఎక్కించి నడిపించండి. అవును, అనేక మంది భక్తులు సాక్ష్యం ఇచ్చారు, మేము విన్నాం. నీవెంత గొప్ప దేవుడవో తెలుసుకొని నీ బిడ్డలు విశ్వాసమందు స్థిరులై నీకు ప్రార్థన చేసి జవాబులు పొందే ధైర్యం దయచేయి. నీకే వందనాలు స్వామి. మా కొరకు ఎంతమంది బిడ్డలు ప్రార్థించమని అడిగారో వాళ్ళందరి కొరకు ప్రార్థిస్తున్నా. కొంతమంది క్యాన్సర్తో ఉన్నారు, కొంతమంది ఐసీయూలో ఉన్నారు, కొంతమంది రక్తహీనతతో బాధపడుతున్నారు. ఆయన రకరకాలుగా ఫోన్లలో అనేక మంది కొరకు ప్రార్థించాను. వారందరికీ విడుదల దయచేయి, వారందరినీ స్వస్థపరచు. మా బిడ్డలందరినీ మీ చేతులకు ఇక్కడ ఇతర దేశాల్లో ఉన్న మా బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. బిడ్డలకు మేలు చేయము, వారిని కాపాడుము, రక్షించుము, ఆశీర్వదించుము, వాక్యములో స్థిరపరచు. మీ బిడ్డలందరినీ నీ రాకడలో ఎత్తబడే గుంపులో మేము నుండులాగున మమ్మను కరుణించుమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున విశ్వాసంతో వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. మంచిది. మరి మళ్ళీ ఒకసారి చెప్తున్నా,